హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా గురు యూట్యూబ్ ఛానల్. సో తమ్మునేలు చూశారు కదా, దేవర సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే గోల. సినిమా లవర్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందని, ఎలా ఉంటుందని, ఈ ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద హీరో సినిమా వచ్చి చాలా కాలం అయింది. అందువల్ల ఫ్యాన్స్ అయితే ఏగర్ల వెయిటింగ్ అనమాట. ఇక ఇప్పటికే దేవర జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్కి పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు, అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కూడా ఫ్యాన్స్ అత్యుత్సాహం అని చెప్పేసి చెప్తున్నారు. అసలు దేవర సినిమా యూనిట్ అయినా నోవోటెల్ హోటల్లో ఏర్పాటు చేయడం ఏంటి, ఫ్యాన్స్ అత్యుత్సాహం ఏంటి? సో నేనైతే అనను, ఐఎమ్ సారీ, నేను ఈ మాట అంటే నాకు చాలా బాధ ఉంది. ఎందుకంటే మీరే ఒకసారి ఫ్యాన్స్ని బాగా పొగుడతారు, ఇక ఫ్యాన్స్ ఆగుతారా? అసలు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్కి ఆల్ ఓవర్ ఇండియానే కాదు, ఫారిన్లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉంటారు. అలాంటిది ఫ్యాన్స్కి తగ్గట్టుగా ఏదో ఒక ఓపెన్ గ్రౌండ్లోనో లేదా రామోజీ ఫిల్మ్ సిటీలోనో పెట్టుండి ఎంత బాగుండేది. నిజంగా ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వేరే చేష్టలు చేస్తున్నారని అంటున్నారు. అది కొంత నిజమే కావచ్చు, కానీ ఫ్యాన్స్ తన హీరో కోసం ఎంత దూరమైనా ఏం చేయడానికని వెనకాటం లేదు. ఇది అందరి హీరోలకు రాదు, ఇది ఒక అదృష్టం. కొంతమంది హీరోలకు మాత్రమే ఈ అదృష్టం దొరుకుతుంది. ఏదేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అభిమానులకు నిరాశకు గురి చేసిందని చెప్పాలి. అయినా సరే సినిమా థియేటర్ దగ్గర తన అభిమాని హీరోకు పూలదండలు, క్రాకర్స్, కటౌట్స్ ఇలా చెప్పుకొని పోతే చాలా హడావుడి ఉంటుంది. కానీ సినిమా బాగలేకపోతే మాత్రం వీళ్ళు ఏమి చేయలేరు. ఎందుకంటే 1-2 షోలు బాగుందని చెప్పిన అభిమానులు తర్వాత మాత్రం సినిమా బాగాలేకపోతే మాత్రం ఆ సినిమా పోయినట్టే. సో ఓకే, ఎనీవే దేవర సినిమా గురించి మనం మాట్లాడితే ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న విషయం చూస్తే, ఇప్పుడు దాకా వచ్చిన టీజర్ కానీ ట్రైలర్ కానీ సినిమా అంచనాలను మరింతగా పెంచేసి RRR సినిమాతో కంపేర్ చేయవద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, రాజమౌళి సినిమాలతో కంపేర్ చేసుకుని సినిమాకి వెళ్ళొద్దు. అఫ్కోర్స్ ఈ సినిమా అంతకు మించి కూడా ఉండొచ్చు, కానీ రాజమౌళి సినిమా స్ట్రాటజీ వేరు, ఆయన సినిమా మార్కెటింగ్ ప్లాన్స్ వేరు. కాబట్టి సినిమా బాగుంటుంది, దాంతోపాటు కలెక్షన్స్ కూడా దుమ్ము రేపుతాయి. సో కంపేర్ చేయకుండా సినిమా చూడండి. ఒకవేళ మీరు కంపేర్ చేయాలనుకుంటే RRRకి ముందు సినిమా అరవింద సమేత సినిమాతో కంపేర్ చేయొచ్చు. ఏదేమైనా ఈ సినిమాను మార్కెటింగ్ హెవీగా ఉంది, దీని అర్థం సినిమా సూపర్గా ఉందని బయ్యర్లే చెప్తున్నారు. సో ఇక సినిమా డైరెక్టర్ కొరటాల శివ గురించి మాట్లాడాలంటే, ఈయన సినిమాలు దాదాపుగా 5 సినిమాలు కావచ్చు, బట్ మంచి మెసేజ్తో కమర్షియల్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ రావడం అనేది మామూలుగా అందరికి సాధ్యం కాదు. ఇది ఒక కొరటాల శివకు మాత్రమే దీని విషయంలో సిద్ధహస్తుడిన. సరే, ఏదో ఒక ఆచార్య ఫ్లాప్ అయిందని మిగతా సినిమాను ఫ్లాప్ అవుతాయి అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. సో కొరటాల శివ ఆఫ్టర్ ఆచార్య ఫ్లాప్ తర్వాత చాలా కసితో తీసిన సినిమా ఇది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నో డౌట్ ఎట్ ఆల్. సో నెక్స్ట్ ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, చాలామంది చాలా రకాలు చెప్తున్నారు. నేనైతే స్టోరీ జోలికి వెళ్ళం, కానీ దాదాపుగా మీకు ట్రైలర్లో కొంత సినిమా అర్థమై ఉంటుంది. స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే దేవర పార్ట్ 1 మాత్రమే ఇది, పార్ట్ 2లో ఇంకా స్టోరీ బాగుంటుందని అంటున్నారు. సో ఎనీవే భారీ బడ్జెట్స్తో తీస్తున్న ఈ సినిమాను థియేటర్లో చూస్తూ మంచి థ్రిల్ ఉంటుంది. సో ఈ సినిమా రిలీజ్ అయినాక మరలా ఈ సినిమా గురించి మాట్లాడతాను. సో ఆల్ ది బెస్ట్ దేవర మూవీ.